ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ ఫార్మడికి సంబంధించి 12 కాలేజెస్ వల్ల మనకి ఇదివరకు వెబ్ ఆప్షన్ అయితే పోస్ట్పోన్ చేశారు. ఆ 12 కాలేజ్ కూడా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో యాడ్ చేశారన్నమాట. ఇక్కడి వరకు ఓకే. మరి వెబ్ ఆప్షన్ ఎప్పుడైనా చాలామంది విద్యార్థులు రెగ్యులర్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మనకి ఏంటంటే నాకు తెలిసిన ఒక కాలేజ్ అదేంటి ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అయితే ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఏమని చెప్పారో మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ముందుగా మనకి ఏంటంటే ముఖ్యంగా మీకు ఒకసారి క్యాలెండర్ అయితే చూపిస్తాను. మనకి ఏదైనా అప్డేట్ వస్తే రేపైతే రావచ్చు. అది కుదరకపోతే దసరా తర్వాత అయితే ఉంటుందన్నమాట. అంటే అక్టోబర్ 3వ తారీఖు కానీ లేదంటే 4వ తారీఖు కానీ అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మధ్యలో 2వ తారీఖు దసరా కదా, అందుకే ఆ రోజు వచ్చే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. మ్యాక్సిమం ఏమైనా అప్డేట్ వస్తే కనుక రేపైతే రావడం జరుగుతుంది. అది కుదరకపోతే అక్టోబర్ 3వ తారీఖు కానీ లేదంటే 4వ తారీఖు కానీ వెబ్ ఆప్షన్ పైన అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ కూడా ఇదే విధంగా వాళ్ళకైతే ఆన్సర్ అయితే ఇచ్చిందన్నమాట. ఎందుకంటే వాళ్ళు కాలేజ్ ప్రిన్సిపల్ అయితే కాబట్టి వాళ్ళు కూడా తెలిసి అయితే ఉంటుందని నేనైతే కాల్ చేసి అయితే కనుక్కున్నాను. మెయిన్గా వస్తే ఈ డేట్లోపు అంటే మనకి అక్టోబర్ 1 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కుదరకపోతే 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ ఏదైనా ఒక ప్రశ్న టైప్లో మనకి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మధ్యలో దసరా వల్ల మనకి బ్రేక్ అయితే పడింది. సో అందుకు చెప్తున్నాను. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా ఏ రోజు వచ్చినా మీకైతే అప్డేట్ అయితే చేస్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను తెలుసుకొని మీకైతే ఒక వీడియో చేశాను. చిన్న అప్డేటే కాకపోతే మీకు కూడా ఒక క్లారిఫికేషన్ వస్తుందని చెప్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో వెయిట్ చేయండి. సో రేపు కూడా చూద్దాం. అది కుదరకపోతే అక్టోబర్ 3వ తారీఖు కానీ లేదంటే 4వ తారీఖు కానీ అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. డేట్స్ కన్ఫర్మ్ అయిన డేట్స్ వచ్చినా మీకు ఒక వీడియో రూపంలో ఇంటిమేట్ అయితే చేస్తాను. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ ఫార్మడీ అన్నమాట. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి ముఖ్యంగా మనకి 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మనకి దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్ అయితే ఉంటాయి. అమ్మాయిలకి స్పెషల్గా సేఫ్టీ పర్పస్ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాక్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. కాలేజ్ కూడా విషయానికి వస్తే SPSW. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. కాలేజ్ కూడా విషయానికి వస్తే SCON SPRC. మీకు ఎటువంటి డౌట్ అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు.